హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ అనదర్ వీడియో ఆఫ్ ఉజ్జయిని టూర్. ఫస్ట్ వీడియోలో వచ్చేసి మా ట్రైన్ జర్నీ, ఉజ్జయిని మహాంకాల్ కారిడార్ అండ్ భస్మహారతి గురించి తెలుసుకున్నారు. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి బడా గణేష్ టెంపుల్, విక్రమాదిత్య స్టాచ్యూ, హరిసిద్ధి టెంపుల్, రామ్ ఘాట్, కేవ్, గడ్కాలిక టెంపుల్, సాందీపిని మహర్షి ఆశ్రమం, మంగళనాథ్ టెంపుల్ మరియు కాలభైరవ టెంపుల్. వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో కంప్లీట్ అయ్యేంత వరకు తప్పకుండా చూడండి. మేము యాక్చువల్గా ప్లాన్ చేసింది మార్నింగ్ 7 o'clock కల్లా స్టార్ట్ అవ్వాలి అనుకున్నాం. కానీ ఇంతమంది జనం ఉంటే కొంచెం లేట్ అవుతుంది కదా, సో అందరు రెడీ అయ్యి బస్ ఎక్కేసరికి మార్నింగ్ 8 o'clock అయింది. ఇంకా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత బడా గణేష్ టెంపుల్కి బయలుదేరామన్నమాట. ముందుగానే చెప్పినట్టు ఈరోజు చాలా ప్లేసెస్ చూడాలి కదా, అందుకని త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ షాపింగ్ విషయానికి వస్తే మాత్రం చాలా ఐటమ్స్ ఉన్నాయి, క్వాలిటీ చాలా బాగుంది అండ్ కాస్ట్ హైదరాబాద్తో పోలిస్తే మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఇక్కడ తిన్న ఫుడ్ విషయానికి వస్తే మాత్రం మేము ఏమేమి తిన్నామో అవన్నీ మా షార్ట్ వీడియోలో పెట్టాము, అవి మాత్రం తప్పకుండా చూడండి. ఈ బడా గణేష్ టెంపుల్ వచ్చేసి మెయిన్ టెంపుల్ నుంచి చాలా వాకబుల్ డిస్టెన్సే. చూస్తున్నారు కదా, ఆ టీషర్ట్స్ వచ్చేసి ఒక్కొక్కటి 100 రూపీసే. అండ్ మేము యాజ్ ఏ గ్రూప్గా వచ్చాం కాబట్టి అందరం అబ్బాయిలము ఆ టీషర్ట్స్ తీసుకున్నాము, సో దట్ ఎప్పటికైనా ఒక మెమరీలా ఉంటుంది అని. ఇంకా టెంపుల్ దర్శనం అయిపోగానే విక్రమాదిత్య స్టాచ్యూ దగ్గరికి బయలుదేరాము. విక్రమాదిత్య స్టాచ్యూ చాలా దగ్గరగా ఉంది టెంపుల్ నుంచి అండ్ మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్లోనే ఉంది. ఇంకా విక్రమాదిత్య స్టాచ్యూ దగ్గరికి వచ్చేసరికి ఎంట్రన్స్లో కాలభైరవ టెంపుల్ ఉందన్నమాట. ఇంకా విక్రమాదిత్య రాజ్యంలోని ఆస్థాన కవులందరూ విక్రమాదిత్యుని పక్కనే స్టాచ్యూస్ పెట్టారు. భారతీయ చరిత్రనే మార్చిన మహారాజు మహీంద్ర, అతడు ఈ ఉజ్జయిని నగరానికి రాజు అండ్ ఆ రాజు కుమారుడే మన విక్రమాదిత్యుడు. విక్రమాదిత్యున్నే రాజులకు రాజు అని కూడా పిలుస్తారు. ఇతనికి మించిన రాజే లేరు అని చెప్పి అప్పట్లో చెప్పేవాళ్ళు. భైరవసేన అనే సేనని ఫామ్ చేసి తన 40 yearsలోనే భారతదేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న రాజు విక్రమాదిత్యుడు. అంతటి మహావీరుడు మన విక్రమాదిత్యుడు. ఇంకా విక్రమ్ బేతాళి కథలు మనందరికీ తెలుసు కదా, అవి అన్నీ ఇక్కడే ఉజ్జయినిలోనే జరిగాయంట. ఈ వ్యూ వచ్చేసి నైట్ టైంలో చాలా బాగుంటుంది. ఇంకా తెలిసిందే కదా, ఎక్కడికి వెళ్ళినా మనం ఫోటోలు దిగకుండా ఉండడం మాత్రం కుదరదు. సో ఇక్కడ కూడా అందరం ఫ్యామిలీ ఫొటోస్ దిగాము, అలానే ఇండివిజువల్ ఫొటోస్ కూడా దిగాము. అక్కడి నుంచి బయటికి రాగానే ఇలా రూట్ మ్యాప్ ఉందన్నమాట. చార్ధామ్ మందిర్, రామ్ ఘాట్, సున్హారి ఘాట్ అండ్ నరసింహ ఘాట్. ఇంకా అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే హరిసిద్ధి మాతా టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది ఒకటి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈవినింగ్ 7 o'clockకి ఈ హారతులు వెలిగిస్తారనమాట. ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఒకవేళ కుదిరితే మాత్రం మిస్ అవ్వకుండా ఆ టైంకి ఇక్కడికి వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం కలిసి ఉండేవి ఓన్లీ 3 చోట్లలోనే ఉన్నాయి, అందులో ఉజ్జయిని ఒకటి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. అమ్మవారిని అక్కడున్న చిన్న చిన్న హోల్స్ నుంచి చూసి దర్శనం చేసుకోవాలి. ఇది వచ్చేసి చాలా పాత టెంపుల్ అనమాట. ఇప్పుడు కొత్తదిగా దాని చుట్టూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ సతీదేవి మోచేయి పడింది అని అంటారు. మాకు ఉజ్జయినిలో ఒత్తులు వెలిగించడం కుదరలేదన్నమాట, అందుకే అమ్మవారి సన్నిధిలో ఒత్తుల్ని వెలిగించాము. ఒత్తులు వెలిగించడం అయిపోగానే మేము రామ్ ఘాట్కి వెళ్ళాము. ఇది వచ్చేసి చాలా పురాతనమైన ఘాట్. షిప్రా నది తీరాన్ని రామ్ ఘాట్ అని పిలుస్తారు. రామ్ ఘాట్ అని ఎందుకు పిలుస్తారు అంటే, రాముల వారు తన తండ్రి దశరథ మహారాజు గారి శ్రద్ధాకర్మాలు నిర్వహించి ఇక్కడ స్నానం చేశారు. అందుకే దీన్ని రామ్ ఘాట్ అని అంటారు. ప్రతి 12 రోజులకు ఒకసారి మహాకుంభమేళ నిర్వహిస్తారు. అండ్ ఈ కుంభమేళ వచ్చేసి 4 ప్రదేశాల్లో నిర్వహిస్తారు, అందులో ఈ ఉజ్జయిని కూడా ఒకటి. నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి ఒక కేవ్. రామ్ ఘాట్ నుంచి ఇక్కడికి రావడానికి మాకు 15 to 20 minutes టైం పట్టింది. ఈ కేవ్స్ నేమ్ వచ్చేసి భర్తృహరి కేవ్స్. ఈ కేవ్ వచ్చేసి చాలా పురాతనమైన కేవ్. ఇది వచ్చేసి 5th century ఉజ్జయినిలో నిర్మించారు. భర్తృహరి ఎవరో కాదండి, స్టెప్ బ్రదర్ ఆఫ్ విక్రమాదిత్య. భర్తృహరి గారు తన రాజ్యాన్ని తన తమ్ముడైన విక్రమాదిత్యకి ఇచ్చేసి తన ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వచ్చి సన్యాసం తీసుకున్నాడు. తన మిగతా జీవితం అంతా ఇక్కడే గడిపేశాడు. ఈ కేవ్స్ని తన ఇంటిగా మార్చుకున్నాడు కాబట్టే ఈ కేవ్స్కి తన నేమ్ పెట్టారు. భర్తృహరి సాంస్క్రిట్లో సుప్రసిద్ధుడే కాదండి, ఒక మంచి ఫిలాసఫర్ కూడా. తను ఎన్నో పద్యాలను రచించాడు. ఆ పద్యాలని మన తెలుగు లాంగ్వేజ్లో కూడా ట్రాన్స్లేట్ చేశారు. మీరు చూస్తున్నట్టుగా ఈ క్రింద గృహల్లోకి వెళ్ళాలి అండ్ దాని లోపల నుంచి ఇంకా కిందికి కూడా మెట్లు ఉన్నాయి. మేము వెళ్ళిన రోజు చాలా మందే జనాలు ఉన్నారండి, అందుకే కాబోలు కొంచెం టైం పట్టింది. ఈ కేవ్స్కి వచ్చేసి ఎటువంటి టికెట్ అవసరం లేదు. కాకపోతే చూస్తున్నారు కదా, ఈ గృహలు కావడం వల్ల 1 by 1 వెళ్లాల్సి వచ్చింది. దానివల్లే కాబోలు కొంచెం టైం కూడా పట్టింది. ఈ గృహ లోపల మహాశివుని విగ్రహం కూడా ఉంది.
చూస్తున్నారు కదా, ప్రతి చోట క్లియర్గా రాశారు అన్నమాట మనం ఎటు వెళ్తున్నాము అని. అండ్ ఇక్కడ నీలకంఠేశ్వర్ విగ్రహం కూడా ఉంది. ఈ గృహల్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం పెద్దవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కిందికి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇంకా యాజ్ యూజువల్గా టెంపుల్ నుంచి బయటికి రాగానే అందరం కలిసి ఫొటోస్ దిగాము. అండ్ టెంపుల్ బయటే గోశాల కూడా ఉందన్నమాట. ప్రతి బుట్ట వచ్చేసి 10 రూపీస్. గోమాతలని లక్ష్మీదేవి స్వరూపం అంటారు. సో అలా గోమాతలకి ఫుడ్ పెడుతుంటే చాలా మంచిగా అనిపించింది. ఈ గృహలు అయిపోగానే నెక్స్ట్ మేము గట్కాలికా టెంపుల్కి బయలుదేరాము. అమ్మవారి పై పెదము ఇక్కడ పడింది అని అంటారు. అండ్ ఉజ్జయిని వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ అమ్మవారిని దర్శించుకునే వెళ్తారు. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి 52 శక్తిపీఠాలలో ఇది ఒకటి. మహాకవి కాళిదాస్ గురించి మనందరికీ తెలుసు కదా. ఆ మహాకవి కాళిదాస్ పూజించిన మహాకాళికామాత టెంపులే ఇది. ఈ అమ్మవారే కాళిదాస్ నాలుక మీద బీజాక్షరం రాసింది అని అంటారు. అప్పటి నుండి గొర్రెల కాపరి అయిన కాళిదాస్ మహాకవిగా మారారు. ఇంకా నెక్స్ట్ మనం చూస్తుంది సాందీపని ఆశ్రమం. ఇక్కడ ఉన్న శివాలయాన్నే సాందీపని మహర్షి వారు పూజించేవారు. దాని ఆపోజిట్ లోనే శ్రీకృష్ణుడి పాఠశాల ఉంది. శ్రీకృష్ణుడు మరియు బలరాముడు విద్యని అభ్యసించిన ఆశ్రమం. ఈ ఆశ్రమం వచ్చేసి మంగళనాథ్ టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ ఆశ్రమంలోనే శ్రీకృష్ణుడికి సంబంధించిన పెయింటింగ్స్ ఉన్నాయి. కాకపోతే టైం లేకపోవడం వల్ల మేము అక్కడికి వెళ్ళి చూడలేకపోయాము. ఇక్కడ శ్రీకృష్ణుడు 64 రోజుల్లోనే విద్యను అభ్యసించాడు. ఇప్పుడు మీరు చూస్తున్నది గౌమతి కుండ్. శ్రీకృష్ణుడు తన గురువు సాందీపని కోసం సకల పుణ్య తీర్థాలలోని జలంని ఇక్కడికి తెప్పించాడు అంట. ఇంకా అక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరూ కాయిన్స్ వేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మనం వెళ్ళేది మంగళనాథ్ టెంపుల్. ఈ ప్రదేశాన్నే అంగారక గ్రహం జన్మించిన ప్రదేశం అని అంటారు. అంగారక గ్రహం అంటే ఏం లేదండి, అది వచ్చేసి ప్లానెట్ మార్స్. శివుడు మంగళనాథ్ స్వామిలాగా ఇక్కడ పూజలని అందుకుంటాడు. ఈ ప్రదేశాన్ని వచ్చేసి ఇండియా మిడ్ పాయింట్ అని కూడా చెప్తారు. మంగళ గ్రహంని కుజగ్రహం అని కూడా పిలుస్తారు. ఇండియా మొత్తంలోనే ఒకటే టెంపుల్ ఉంది. ఆ ఒక్క టెంపుల్ కూడా ఇక్కడ ఉజ్జయినిలోనే ఉంది. చూస్తున్నారు కదా, ఉజ్జయినిలో మహాశివుణ్ణి అయితే ఎలా అలంకరిస్తారో అలానే ఇక్కడ చేసి చూపించారు. ఇంకా ఈ గుడిలో వచ్చేసి గ్రహదోషం మరియు కుజదోషం పూజలు కూడా చేస్తారు. మేము సాటర్డే రోజు వెళ్ళడం వల్ల జనాలు చాలామంది ఉన్నారు. అండ్ దర్శనానికి ఆల్మోస్ట్ 1 అవర్ టైం పట్టింది. దోష నివారణ పూజలు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో చేస్తారు. అండ్ దాని ప్రైస్ వచ్చేసి 500 నుంచి 10,000 వరకు కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడికి పూజ వెళ్ళే వాళ్ళందరూ ఇలా తీసుకొని వెళ్తారు. ఇందులో వచ్చేసి స్వామివారికి దండ, కొబ్బరికాయ, ప్రసాదం, పూలు, ఎర్రబట్ట మరియు తంత్రం ఉంటుంది. అందులోని ఎర్రబట్టని స్వామివారి పాదాల దగ్గర ఉంచి మళ్ళీ మనకి ఇచ్చేస్తారు. ఎగ్జాక్ట్గా ఈ టెంపుల్ పైననే మార్స్ ప్లానెట్ ఉంది అని కూడా అంటారు. ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి పూజలు చేస్తారు. అండ్ సెకండ్ ఫ్లోర్లో టెంపుల్ ఉంది. ఇక్కడ ఈ అప్పడాలు చాలా ఫేమస్. మేము ట్రై చేసాము, చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ మేము కాలభైరవ టెంపుల్కి బయలుదేరిపోయాము. ఉజ్జయిని నగరానికి కాలభైరవ సంరక్షకుడుగా ఉంటాడు అని పిలుస్తారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న అన్ని దిష్టి యంత్రాలు చాలా ఫేమస్ అన్నమాట. అవి తీసుకెళ్ళి స్వామివారి ముందు పెట్టి అవి మళ్ళీ మనల్ని ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకుంటాము. ఇలా చేయడం వల్ల ఎలాంటి నరదిష్టి తాకదు అని అక్కడ భక్తుల నమ్మకం. చూస్తున్నారు కదా, స్వామివారి తంత్రం, దిష్టి బొమ్మ, ఎండిపోయిన పువ్వు, ముడుపు మరియు దాని కింద శంఖం ఉంటుంది. ఇక్కడ స్వామివారికి నైవేద్యంగా మద్యం పెడతారు. ఇక్కడ స్వామివారికి తాగించిన మద్యం ఎక్కడికి పోతుందో ఎవ్వరికీ తెలీదు. మనం తెచ్చిన మద్యాన్ని సగం స్వామివారికి ఇచ్చి మిగిలిన సగాన్ని మనకి ఇంటికి ఇచ్చి అందరికీ తీర్థంలాగా తాగుతారంట. చూస్తున్నారు కదా, మేము వెళ్ళింది సాటర్డే కావడం వల్ల అనుకుంటాను జనాలు చాలామంది ఉన్నారు. అండ్ మాకు దర్శనానికి ఆల్మోస్ట్ 1.5 నుంచి 2 అవర్స్ టైం పట్టింది. ఉజ్జయినికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ కాలభైరవుడి దర్శనం చేసుకుని తర్వాత ఉజ్జయిని స్వామి దర్శనం చేసుకుంటారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మన చేతులకు ఉన్న తాయత్తుని ఏదైనా కోరిక కోరుకొని అక్కడ కడితే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది అని ఇక్కడ భక్తుల గట్టి నమ్మకం. మీకు తెలిసే ఉంటుంది, కాలభైరవుని ఒక్క వాహనం డాగ్. కాలభైరవుని అష్టకం చదివితే ఎలాంటి భయాలు ఉండవు మరియు ఆపదలు కూడా రావు. రోజు కాలభైరవుని అష్టకం చదవడం వల్ల మనకి కొండంత ఆపద ఉన్నా అది మన దగ్గరికి వచ్చేసరికి గోరంత అవుతుంది అని అందరి భక్తుల నమ్మకం. ఇంకా చూస్తున్నారు కదా, మా దర్శనం అయిపోయి మేము ఇలా బయటికి వచ్చేసాము. ఎంట్రీ దగ్గర మాత్రం చాలానే క్యూస్ ఉన్నాయి. మేబీ ఆ క్యూస్ వల్లే అనుకుంటా చాలా టైం పట్టింది.
అలానే ఎవరైనా పెద్దవాళ్ళు నడవలేకపోతే అక్కడ వీల్చైర్ సదుపాయం కూడా ఇచ్చారు. ఇంకా దర్శనం చేసుకొని బయటికి రాగానే అక్కడ చాలా కొండముచ్చులు ఉన్నాయి. మా పిల్లలు అయితే చాలా భయపడి పరిగెత్తారు కూడా. ఇంకా దర్శనం అవ్వగానే మేము త్వరగా షిప్రా నది హారతి దగ్గరికి వెళ్ళిపోయాము. ఇక్కడ హారతి వచ్చేసి 6 to 7 మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఈ ఉజ్జయినిలో మొత్తం 3 హారతులు ఫేమస్ అన్నమాట. అందులో మొదటిది వచ్చేసి భస్మ హారతి. ఇది వచ్చేసి పొద్దున 4 నుంచి 6 o'clock వరకు ఉజ్జయిని టెంపుల్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి షిప్రా నది హారతి. ఇది వచ్చేసి ఈవినింగ్ 6 to 7 ఉంటుంది. తర్వాత మూడవది వచ్చేసి హరిసిద్ధి మాత హారతి. ఇది వచ్చేసి ఈవినింగ్ 7 to 8 ఉంటుంది. మేము అయితే ఇక్కడ ఉన్న ఈ 3 హారతుల్ని కవర్ చేసాము. మీరు కూడా తప్పకుండా అన్నీ కవర్ చేసేటట్టు ప్లాన్ చేసుకోండి. చూస్తున్నారు కదా షిప్రా నది హారతిదే ఎంత బాగుందో. అలానే జనాలు కూడా చాలామంది వచ్చారు ఈ హారతి కోసం. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ వచ్చేసి ఆ హారతి ఇచ్చేదాన్ని మనకి కూడా ఇస్తారు. కేవలం 50 రూపాయలు ఇస్తే చాలు, మనం కూడా అలా హారతి ఇవ్వచ్చు. ఈ షిప్రా నది కూడా గంగా నది మళ్ళీ చాలా పవిత్రమైన నది. ఈ షిప్రా నదిలో స్నానం చేసి అందరూ స్వామివారి దర్శనానికి వెళ్తారు. ప్రతి 12 yearsకి ఒకసారి వచ్చే కుంభమేళాలో ఈ షిప్రా నదిలో కూడా స్నానం చేస్తారు. పురాణాలు మరియు హిందుల గ్రంథాల బట్టి షిప్రా నది అనేది విష్ణువు యొక్క 10వ అవతారమైన వారాహ హృదయం నుంచి ఉద్భవించింది అని అంటారు. ఆ హారతి దగ్గర ఉన్నంతసేపు చాలా మంచిగా అనిపించింది అండ్ అలానే చూస్తూ ఉండాలి అనిపించింది. ఇక్కడ వచ్చేసి దీపాలు కూడా అమ్ముతున్నారనమాట. ఒక్కొక్కటి 10 రూపీస్. అండ్ మేము కూడా ఒక దీపం వెలిగించి షిప్రా నదికి వదిలేసాము. చూస్తున్నారు కదా, మేము ఫ్యామిలీ అందరం కలిసి షిప్రా నదికి దీపం వదిలేసాము. ఈ నదిలో స్నానం చేయడం వల్ల ఎన్ని పాపాలు ఉన్నా అవి అన్నీ తొలగిపోతాయి అని ఇక్కడి భక్తులు బాగా నమ్ముతారు. ఇది అవ్వగానే హరిసిద్ధి మాత హారతి దగ్గరికి వెళ్ళాము. సో అన్ని హారతులు కవర్ చేసేసాము. మాకు అయితే ఈ హారతులన్నీ చాలా బాగా నచ్చాయి. సో మీరు కూడా తప్పకుండా అన్ని హారతులు అటెండ్ అవ్వండి. ఇలా హారతి అయిపోగానే ఇంకా అందరం కలిసి బస్లో వెళ్ళిపోయాము. ఒకవేళ మా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు కమెంట్ చేయండి. హోప్ఫుల్లీ మా ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ మీకు బాగా నచ్చుతాయి అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.